అరుట్పెరుం జ్యోతిని ఎలా మనము ధ్యానించుకోవాలి అంటే దానికి మొదటిది మహామంత్రం. అది అరుట్పెరుం జ్యోతి అరుట్పెరుం జ్యోతి తనిపెరుం కరుణై అరుట్పెరుం జ్యోతి. అరుట్పెరుం జ్యోతి అంటే అనుగ్రహించే మహాజ్యోతి అని అర్థం. అంటే మహాజ్యోతి అంటే దానికి ఆది అంతమే లేదనమాట. అంత మహాజ్యోతినే అరుట్పెరుం జ్యోతి. అరుట్పెరుం జ్యోతి అంటే అనుగ్రహించే జ్యోతి, అనుగ్రహించే జ్యోతి. తనిపెరుం కరుణై అంటే ప్రత్యేకమైన కరుణ అన్నమాట. అలాంటి కరుణ ఇది వరకు ఎక్కడనూ లేదు. అలాంటి కరుణనే తనిపెరుం కరుణై అంటారు. అనుగ్రహించే మహాజ్యోతి, అనుగ్రహించే మహాజ్యోతి, ప్రత్యేకమైన మహాకరుణ, అనుగ్రహించే మహాజ్యోతి. అది ఈ మంత్రం యొక్క ఆ యొక్క అర్థము. ఈ మహామంత్రాన్ని చదివే కొద్దీ ఆ యొక్క మంత్ర అంటే మనం జపిస్తూ ఉంటాం కదా, అలా ఆ మంత్రాన్ని మనం ఎప్పుడు జపిస్తూ ఉండగా మనలో చాలా అద్భుతమైన మార్పుని మనం గమనించవచ్చు. అది ఈ యొక్క మహామంత్రం యొక్క విశేషము. ఈ మహామంత్రము స్వయముగా ఆ అరుట్పెరుం జ్యోతిని వల్లలార్కి ఇచ్చినట్లుగా చెప్పినట్లుగా వల్లలార్ చెప్పి ఉన్నారు. రెండవది జ్యోతి ధ్యానము. ఈ జ్యోతి ధ్యానము అన్నది మనము ప్రమిద దీపము వెలిగించుకొని ఆ దీపాన్ని మన ఎదురుగా నుదుటికి నేరుగా వచ్చేటట్లు మనము కూర్చొని దాన్ని పెట్టుకోవాలి. హైట్ కొరకు మీరు స్టూల్ ఏదన్నా వాడుకోవచ్చు. అలా పెట్టుకొని ఇక్కడ మధ్యలో అంటే మీకు దీపానికి మధ్య 3 అడుగులు గ్యాప్ ఉండాలి. అలా కూర్చొని ఆ జ్యోతిని మీరు గమనించాలి. ఆ జ్యోతి మీలోని ఆత్మగా, ఆత్మలోని అరుట్పెరుం జ్యోతిగా భావించి ఆ జ్యోతిని మీరు చూస్తూ రావడం. అంటే ఒక ఏమంటారు, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో మనము దైవంగా భావించి శ్రద్ధతో కూర్చొని మనము ఏది కావాలో దాని గురించి దైవంతో మాట్లాడాలి. అలా మాట్లాడి ఆ దైవాన్ని, ఆ జ్యోతిని చూస్తూ చూస్తూ రావాలి. ఇది మీరు 5 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు మీరు అలా చూస్తూ చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ రావచ్చు. అలా చేయడం ద్వారా మీలో మీ యొక్క ఆత్మశక్తి పెరుగుతుంది. అది మీరు గమనించవచ్చు. ఇది సమరస శుద్ధ సన్మార్గ సత్య సంఘం యొక్క జ్యోతి ధ్యానం. ఈ 2 పద్ధతులు ఉన్నాయి. మరి ఇక్కడ మనం ఒక విషయం చెప్తున్నాను. ఆత్మ ఆత్మ అని చెప్తున్నాం కదా, ఆ ఆత్మ యొక్క ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ మూల చైతన్యం నుండి వచ్చినదే ఈ ఆత్మ. మనందరూ కూడా అణువులుగా దైవం నుంచి విడిబడి వచ్చిన ఆ యొక్క అణు బిందువులు అన్నమాట. చిన్న చిన్న వాటిగా మనము ఇక్కడికి వచ్చాము. ఇలా వచ్చిన మనము మాయ మరియు ఈ కర్మలు అండ్ జ్ఞాపక శక్తి పోతుంది. ఇక్కడ మనం వచ్చేటప్పుడే అన్నీ మర్చిపోతాం, మరపు ఉంటుంది. మాయ మరపు అన్నది ఈ భూమి మీద ఉంటుంది. కాబట్టే మనం ఎవరన్నది మర్చిపోయాము. ఈ మాయలో పడి ఎన్నెన్నో కర్మలు చేయడము, తిరిగి జన్మలు తీసుకోవడం ఇలా ఉన్నాయి. మరి ఈ ఆత్మ యొక్క పరిణామ క్రమము ఇలాంటివన్నీ కూడా మేము వీడియో చేసి ఉన్నాము. మా ఛానల్ విజ్డమ్ విత్ కంపాషన్, దాంట్లో మీరు చూడగలరు. అరుట్పెరుం జ్యోతి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా మీరు పొందాలని, వల్లలార్ యొక్క అనుగ్రహము మీరు పొందాలని, ఆయన యొక్క నాలెడ్జ్ పూర్తిగా మీరు అందుకొని మీరందరూ కూడా సన్మార్గులు కావాలి, మరణం లేని మహాజీవితాన్ని అందరూ కూడా జీవించాలి అని ఆశిస్తూ మీ అందరి దగ్గర నుంచి వీడ్కోలు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ. అరుట్పెరుం జ్యోతి తనిపెరుం కరుణై.